డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు దాడులు కొనసాగాయి. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా 36 సెంట్ల భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 లంచం అడిగారని, చివరికి 28,000కు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అంతేగాక కార్యాలయంలో మరో 35,000 రూపాయలు అనధికార సొమ్మును గుర్తించామని తెలిపారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. దీనిలో ఏసీబీ సీఐలు వాసుకృష్ణ, భాస్కర్రావు, సతీష్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. అందరికీ నమస్తే అండి. గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాని లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి. అతని పేరు మీద ఎకరా 37 సెంట్లు ఉంది. అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ డీడ్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ రిజిస్టర్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్గా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000కి దానికి అగ్రీ అయ్యారు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 28,000 ఉన్నదో 28,000 కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి, సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకునేటప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 బ్రైవ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేసాం. ఎవరైతే వీరు ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని బ్రైవ్ అమౌంట్ డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.